నమస్తే, వెల్కమ్ టు KNR ఛానల్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇంట్లోకి వర్షం నీరు చేయడంతో ఆ కుటుంబం బోరనలు వినిపిస్తున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని పెందుర్తి సిఐ రామకృష్ణ ప్రజలకు పిలుపును. గంగవరం పోర్టు యాజమాన్యం స్టీల్ ప్లాంట్ కోల్ తక్షణం విడుదల చేయాలని స్టీల్ CITU అధ్యక్షుడు జె అయోధ్యరామ్ డిమాండ్. జిల్లాలో కురుస్తున్న వర్షాలకు సబ్బవరం మండలం అంతకాపల్లి పంచాయతీ ఉమ్మివానిపాలెంలో రైవాడు కాలువకు గండిపడి గొంప ముత్యాలు నాయుడు, గొంప పైడమ్మ, గొంప రమణాని రోజు కూలీ చేసుకునే కుటుంబం తాటాకు ఇంట్లోకి వర్షం నీరు చేరడంతో ఆ కుటుంబం బోరన విలపిస్తున్నారు. వర్షం నీరు మరియు గండిపడిన కాలువ నీరు ఇంట్లోకి వెళ్లి ఇంట్లో సామాన్లు తడిచిపోవడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఈసారి తోడుతాను నా సార్ తోటే వచ్చారా బయలుకి వచ్చారా కలుపు తీసినా అది పారింది అదంతా నాకు వినాయక చవితి పర్వదినం పురస్కరించుకొని ప్రజలందరూ వినాయక మట్టి ప్రతిమలతో పూజలు చేసుకుంటే పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని పెందుర్తి సి రామకృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఉన్న శ్రీ సాయి దత్త మానస పీఠాధిపతి లోకేష్ నంద మహాస్వామి ఆధ్వర్యంలో స్వామి పీఠంలో మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా ప్రజలకు అందించారు. ఈ ప్రతిమలను సి రామకృష్ణ ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా సి రామకృష్ణ, స్వామి లోకేష్ నంద మహాస్వామి మాట్లాడుతూ వినాయక చవితి పర్వదిన విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొన్నారు. గణపతి విగ్రహం మట్టి గణపతి విగ్రహంలో మట్టి గణపతి విగ్రహంలో ఉచిత పంపిణీ ఓం శాంతి శాంతి శాంతి. నమో నమో రుద్రాయ నమః బలాయ బలాయ పరస్పర ఓం గురు सर्वेभ्यो सर्वसर्वेभ्यो नमस्ते सर्वरूपेभ्यो महादेवाय विद्महे तन्नो रुद्रः सर्वविद्यानां सर्वभूतानां ब्रह्मा शिवमयस्तु सदा शिवो हर 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 देव शंभो शंकर शिव शिवा शिव शिवा शिव शिवा शिव शिवा नारायण 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 ओम त्र्यंबकं यजामहे सदं पुष्टिवर्धनं उर्वारुकमिगुण्डनं ओम त्र्यंबकं यजामहे सदं पुष्टिवर्धनं उर्वारुकमिगुण्डनं यज्ञमुक्तियमृतात्
ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం గురువారగుణవందనాం యక్షోర్మక్షీయమారుతాస్తు ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం గురువారగుణవందనాం యక్షోర్మక్షీయమారుతాస్తు ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం గురువారగుణవందనాం యక్షోర్మక్షీయమారుతాస్తు. ప్రతి ఏటా శ్రీ సాయిదత్త మానసపీఠం సుమారుగా ఈ సాయిదత్త మానసపీఠం తరపున గిరిజన ప్రాంతాల్లో నిర్వహిస్తున్నటువంటి 900 పైచీలకు గిరిజన గ్రామాల్లో చిన్న చిన్న దేవాలయాల వద్ద ఈరోజు సాయిదత్త మానసపీఠం తరపు నుంచి సుమారుగా 27,000 పైచీలకు తులసి విత్తనాలు కలిపినటువంటి మట్టి గణపతి విగ్రహములు వితరణ జరుపుకోవడం అనేది చాలా ఆనందదాయకంగా మేము భావిస్తున్నాం. ఈ యొక్క గణపతి విగ్రహాలని పూజానంతరము మీ ఇళ్లల్లో పూలకుండీల్లో నిమజ్జనం చేసినట్లయితే ఆ యొక్క తులసి విత్తనాలు తులసి మొక్కలుగా మీ ఇంట్లో నాటుతాయి. కాబట్టి ఇది పర్యావరణానికి ఎంతైనా హితకరం. మన గణపతిని ఈరోజు నానా రూపాల్లో ఈ సినిమా యాక్టర్లు కానీ ఇంకొక నానా దీనిగా చూపిస్తున్నారు. కానీ వేదంలో ఏ రకంగా అయితేనే గణపతిని మట్టి గణపతిని పూజిస్తున్నామో ఆ రకంగా గణపతిని పూజిస్తేనే సర్వజనులతో కూడా శుభాశీస్సులు గణపతి ద్వారా కూడా సంప్రాప్తిస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. నమస్కారం అండి, అందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ సాయిదత్త మానసపీఠం వారి తరఫున ఈరోజు ఉచితంగా మట్టి గణపతి విగ్రహాల నుంచి పంపిణీ కార్యక్రమం అనేది జరిగింది. దీనికి చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడాను పర్యావరణ హితంగా ఈ మట్టి వినాయకులు వినియోగించడం వల్ల మనం పర్యావరణాన్ని కాపాడుకునే వాళ్ళం అవుతాము. అందరూ కూడాను సంతోషంగా వినాయక జరుపుకోవాలని చెప్పి కోరుతున్నాను. గంగవరం పోర్టు యాజమాన్యం స్టీల్ ప్లాంట్ కోల్ తక్షణం విడుదల చేయాలని స్టీల్ సిఐటియు అధ్యక్షుడు జె అయోధ్యరాం డిమాండ్ చేశారు. ఈ మేరకు స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో గంగవరం పోర్టు గేట్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా అయోధ్యరాం మాట్లాడుతూ విదేశాల నుండి కొనుగోలు చేసిన కోల్ గంగవరం పోర్టులో ఉంటే అది స్టీల్ ప్లాంట్ కి చేరకుండా అదాని యాజమాన్యం అడ్డుకుంటుంది అని తీవ్రంగా విమర్శించారు. అనేక వేల కోట్లతో కొన్ని కోల్ పై వారికి రావాల్సిన అతి చిన్న మొత్తాన్ని పొందడం కోసం కోర్టులను ఆశ్రయించి వాటిపై స్టేలను తెచ్చి అడ్డుకుంటుందని అన్నారు. గత పాలకుల అనాలోచిత నిర్ణయాల ద్వారా గంగవరం పోర్టు ప్రైవేటు వారికి కట్టబెట్టారని, స్టీల్ ప్లాంట్ భూముల్లో నిర్మించిన గంగవరం పోర్టు యాజమాన్యం స్టీల్ ప్లాంట్ తో వ్యాపారం చేస్తూ దీనికి నష్టాలు కలిగించాలని అనుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. గంగవరం పోర్టు యాజమాన్యం మొండి వైఖరిని మార్చుకుని ఉత్పత్తికి అవసరమైన కోల్ను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉత్పత్తి చేయాలనంటే ఈ యొక్క 140 పుష్టిని తగ్గించుకోవడం జరిగింది. కారణం ఏంటయ్యా అంటే కోల్ లేదని చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి జె అయోధ్యరాం సిఐటియు గంగవరం పోర్టు యాజమాన్యం 1,50,000 టన్నుల కోల్ని ఉద్యోగుల జీతాలు కూడా ఇవ్వకుండా జీతాలు పణంగా పెట్టి కొన్నటువంటి కోల్ని విదేశాల నుంచి వచ్చిందని ఇక్కడ పెట్టుకున్నారు. ఆ కోల్ ఇవ్వకపోవడం మూలంగా స్టీల్ ప్లాంట్లో 450 పుషింగ్ చేయాలంటే కోకోన్ బ్యాటరీస్ 150 పుషింగ్లకి తగ్గిపోయాయి. తగ్గిపోవడం అంటే ఉత్పత్తి ఆగిపోవడం కాదు, పుష్టింగ్లు ఆగిపోవడం కాదు. అక్కడ వచ్చే నష్టం కోకోన్ బ్యాటరీస్ వాళ్ళకి హెల్త్ దెబ్బతింటా ఉంది. రెండో పక్క దాని నుంచి వచ్చేటువంటి గ్యాసెస్ లీక్ అయితే మానవాళికి ప్రమాదం జరగబోతా ఉంది. ఇంత జరుగుతున్నా ఆదాని యాజమాన్యం చిన్న చిన్న లిటిగేషన్లు పెట్టుకొని కోర్టులకు పోయి ఫ్యాక్ట్ ఛార్జెస్ కట్టినా లోడింగ్ ఛార్జెస్ అని డెమరేజ్లు అని చెప్పి బెదిరిస్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదని చెప్పేసి స్టీల్ ప్లాంట్ నిర్వహించిన భూముల్లో కట్టుకున్న గంగవరం పోర్టు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సర్వీస్ చేయకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చంపేయాలనుకుంటే తెలుగు రాష్ట్రాలు చూస్తూ ఊరుకోరని చెప్పి హెచ్చరిక చేస్తూ సిఐటి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. తద్వారా విశాఖపట్నం పోర్టు నుంచి గంగవరం పోర్టు వరకు ఉన్న 2.5 లక్షల టన్నుల కోకింగ్ కోల్ని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి చేయకపోతే తీవ్ర పనులు ఎదుర్కొంటారని హెచ్చరిక చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఇంట్లోకి వర్షం నీరు చేయడంతో ఆ కుటుంబం బోరనలు విలిపిస్తున్నారు.
పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని పెందుర్తి సిఐ రామకృష్ణ ప్రజలకు పిలుపును. గంగవరం పోర్టు యాజమాన్యం స్టీల్ ప్లాంట్ కోల్ తక్షణం విడుదల చేయాలని స్టీల్ సిఐటియు అధ్యక్షుడు జె అయోధ్యరామ్ డిమాండ్. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.